రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా బీసీ తరఫున ముందు ధన్యవాదాలు తెలియపరుచుకున్నారు. ఎందుకంటే ఒక బీసీలను గుర్తించి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గుండె తాటి పక్కగా మన ఎస్సీ నడిపిస్తే ఎప్పుడైతే నడిపించాడో అదే రకంగా మరి బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ముందుకు అలా ఎక్కడికైనా దూసుకొని వెళ్తాం జరుగుతుంది. మరి అదేవిధంగా మాకు తిరుపతి దేవస్థానంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో యాదవులు అనే వాళ్ళని అక్కడ లేకుండా చేయాలని ఆలోచన మీద చేసి కూడా మరి జగన్మోహన్ రెడ్డి మాకు యాదవులకు మామూలు ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే యాదవులు శాయశక్తులుగా నాకు జీవితాంతంలో కూడా అక్కడే మామూలు యాదవులకు ఎన్నికలు తీసుకొచ్చినా కూడా ఆయనకి మేము యాదవ సోదరులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇదే రామకృష్ణారెడ్డి గారికి ఎంతో ఇక్కడ అనిల్ కుమార్కి సీటు చేపం ఇక్కడ ఎంపీ చేయటం ఈయన పట్టుదలతో కూడా మనకి ఎంతో కృషి చేసి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఏపీఆర్ ఎంపీ కానీ ఆయన కృషిని అమ్ము చేయకుండా ఇక్కడున్న బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అందరూ కూడా కలిసి కట్టుగా పిల్లల రామకృష్ణారెడ్డి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన పల్నాడు జిల్లాని అభివృద్ధి ఎంతో చేసుకోవటానికి మన రామకృష్ణారెడ్డి గారు, పిల్లల వెంకటరామరెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఏ అర్ధరాత్రిగాడ పసివాడు పిలిచినా కానీ ఆ ఇంటికి పోయి తలుపు కట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు శాతమైన వరకు సాయం చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను రాలేననే మాట ఆయన జగన్కు రాదు. ఎనీ టైం ఇక్కడ ఈ పల్నాడు జిల్లాలో ఎక్కడైనా తిరుగుతున్నాం కాబట్టి మేము 10 చోట్ల కూడా చూస్తూనే ఉన్నాం. ఇవాళ యాదవ సోదరులు కానీ, ఎస్టీలు, బీసీలు కానీ ఇలా మామూలుగా ఒక మనుషులను చూసుకోండి. మామూలుగా ఏ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజుల్లో ఎందుకు ఇవ్వలేదు? ఇదే గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్ మామూలు వాళ్ళ గవర్నమెంట్లో ఎందుకు యాదవ్ చైర్మన్ ఒకటి ఇవ్వలేదు? మార్కెట్ చైర్మన్ ఇచ్చారా? మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చారా? ఓట్ బ్యాంక్ వాడుకున్నారు. కానీ అట్లాగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ యాదవులకు మామూలుగా యాడ్ చైర్మన్ ఇచ్చారు, ఎస్టీలకు మామూలుగా మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చారు, నాయులకు చైర్మన్ ఇచ్చాడు, రెడ్లకు చైర్మన్ పదవి ఇచ్చాడు, కార్పొరేషన్ కానీ మామూలుగా చైర్మన్లు చేసాడు. ఎస్టీలు కానీ, మా మైనార్టీలు కానీ, యాదవులు కానీ అన్ని కులాలు కూడా పదవులు ఇలా మామూలుగా బీసీలు, ఎస్టీలు అందరూ కూడా మామూలుగా పదవులు చేస్తున్నామంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మన మాచర్ల నియోజకవర్గంలో కూడా పిల్లల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరు వాళ్ళ మామూలుగా బీసీలను, ఎస్టీలు, మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరు కూడా పదవులు ఇవ్వడం జరిగింది. మీ గవర్నమెంట్లో మీరు ఎంతమంది పదవులు ఇచ్చారు? మీరు ఎంతమంది చైర్మన్లు ఇచ్చారు? దయచేసి పెద్దలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సభాముఖం మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. మరి అనిల్ కుమార్ యాదవ్ మనందరికి కూడా ఎంతో కావాల్సిన వ్యక్తి. అతి భారీ మెజారిటీతో పిల్లల రామకృష్ణారెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ని 7 నియోజకవర్గాలు కూడా మరి అందరూ కూడా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా దయవుంచి మరి 7 ఎమ్మెల్యేలని మన ఎంపీ గారిని అనిల్ కుమార్ యాదవ్ కూడా మీరందరూ ఘనస్వాగతం పలికి అత్యంతగా మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి మీ అందరినీ కూడా కోరుతున్నాను. దయచేసి మన అనిల్ కుమార్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. బీసీ అంటే బ్యాక్ బోన్ అని చెప్పి ఏ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నాడు, అదే రకమైన ప్రాధాన్యత ఇక్కడ మన రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నాడు. మనకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దాన్ని గుర్తించాలి. కొంతమంది పెద్దలు పినుక వహించారు, ఇక్కడ బీసీలకి పెత్తనం ఇస్తున్నారని చెప్పేసి పెద్దలు అర్థం చేసుకొని మా బిడ్డలకి ఇచ్చిన పెత్తనాన్ని మీరు ప్రశ్నించొద్దండి. దయతో అర్థం చేసుకొని మా ప్రాతినిధ్యాన్ని కొనసాగనివ్వండి అని నేను అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పుడు చౌడేశ్వర గారు మాజీ తెలుసండి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలకు, మాచర్ల నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన అప్పటి నుంచి చేసిన ప్రతి కార్యక్రమంలో ప్రతిపక్షాలు బీసీ కులాల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళ కులాల వారికి అగ్రస్థానాలు ఇస్తూ బీసీ కులాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలని వెనకబెట్టి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి అధికారంలో ఉండి
మనందరికీ ఎంతో అన్యాయం చేసిన కార్యక్రమాన్ని మనం ఎన్నో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పార్టీని పెట్టారో నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని కుటుంబ సభ్యులుగా తీసుకొని పార్టీ పెట్టిన రోజు నుంచి నేను అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులందరికీ నేను న్యాయం చేకూరుస్తాను. ఓటు బ్యాంకుగా కాకుండా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగా చేసుకుని ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆ కుటుంబాల్లో నాయకులకే కాకుండా ప్రజల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ ప్రజలు ఈరోజు కడుపు నిండా 4 వేలతో తిరుగుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ పథకాల రూపంలో ప్రతి సంవత్సరం ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి మధ్యధరాలు లేకుండా, ఎటువంటి పచ్చ మీడియా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2014లో 2009లో అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే డబ్బుతో మేము ప్రజలకి న్యాయం చేశామంటున్నారో ఈరోజు అదే రేంజ్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా కొన్ని లక్షల రూపాయలు అందిస్తున్నారు. కానీ ఈ డబ్బంతా ఇంతకుముందు అధికార పక్షంలో ఉన్న నాయకులందరూ వాళ్ళ పచ్చటావుల కిందే వేసుకొని ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీ ప్రతి ప్రజలు నవరత్నాల ద్వారా పథకాలను అందిస్తూ, అలాగే పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి అందించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఆయన ఏదైతే ఆచరణ ఇస్తూ ఆయన ఎంతైతే విలువనిస్తూ ప్రజలను ముందుకు తీసుకొస్తున్నారో, అలాగే మన నియోజకవర్గంలో మన పల్నాడు జిల్లాలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా మన పల్నాడు జిల్లాలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని ప్రతి ఒక్క వ్యక్తికి వారికి వచ్చిన రిజర్వేషన్ కంటే ఎక్కువగా సీట్లు కూడా కేటాయించి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవులు లేని పక్షంలో పార్టీకి సంబంధించి కూడా కొన్ని పదవుల్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి ఒక్కరిని నాయకత్వాన్ని వాళ్ళకి అందించి వాళ్ళు ముందుకు తీసుకురావాలి. అగ్ర కులాలే కాదు అన్ని కులాల వారు పార్టీ పరంగా కూడా అందరూ ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలి. మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి విజయం చేకూరుతుంది. ఆ విజయం జగన్మోహన్ రెడ్డి గారి విజయపేటంలో ఉంటేనే రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా సంతోషంగా ఉండగలుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఏ విషయంలోనైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించే విధానం అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు తిరిగి చూసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఉంటున్నాయి. ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రస్థానాల్ని ఇచ్చి ఓటు బ్యాంకుగా కాకుండా నా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడైతే ఇక్కడ మన పల్నాడు జిల్లాలో రామకృష్ణారెడ్డి గారికి అంత ఘనత ఉంది. అలాగే మన నర్సాపేట ఎంపీగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని మనకి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని మనకి ఇక్కడ పంపించి ఆ వ్యక్తిని కూడా మీరు గెలిపించుకొని మన పల్నాడు జిల్లా నుంచి కూడా ఒక బీసీ వ్యక్తిని ఇక్కడ ఉంటే ఇంకా ఏదైనా ఉన్న లోటుపాట్లు ఉన్నా మనందరం బీసీ కులాలకు సంబంధించి ప్రతి ఒక్కటి స్వతంత్రంగా చెప్పుకొని ఇంకా ఎత్తుకి ఎదగడం కోసం అడుగులు వేయాలని మనందరం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి అన్ని కులాల వారు సంసిద్ధంగా ఉండి వాళ్ళందరినీ విజయపేట మీద కూర్చోబెట్టుకునే అంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి అందరు కార్యకర్తలు ప్రజలు అందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరినీ గెలిపించుకుంటాం. మరోసారి అఖండ మెజార్టీతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని అందరి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.